అస్సాం. ఇక అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకుపోతోంది. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్ఈడీఏగా పిలువబడుతోంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి 64 స్థానాలు కావాలి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 68 నుంచి 72 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 22 నుంచి 26 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఎన్ఈడీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షాలైన అస్సోం గణ పరిషత్ ఏజీపీ 7 నుంచి 10, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్ 8 నుంచి 9 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉండడంతో ఎన్డీఏ కూటమి 90 స్థానాలకు చేరుకోవచ్చు. బీజేపీ 38.6%, కాంగ్రెస్ 36.5% ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది. అస్సాం ఎన్నికల్లో ఇతర పార్టీలైన ఏఐయుడిఎఫ్, రాయ్జర్ దాల్, యూపీపీఎల్, ఏజేపీ, సిపిఐఎం ఇతరుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45% మంది మద్దతిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగాయ్కు 35% మంది మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పర్ అస్సాంలో ఎన్డీఏ పటిష్టంగా ఉన్నట్లు కనబడుతోంది. మధ్య అస్సాంలోని నాగావ్, హుజాయ్, కర్బీ అంగలాంగ్, దిమా హసావ్, దారంగ్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉన్నట్టుగా కనిపించింది. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న లోయర్ అస్సాంలో చూసుకున్నట్లయితే ఏఐయుడిఎఫ్ గతంలో పోలిస్తే కొంత బలోపేతమైనా కూడా ఇక్కడ ఎన్డీఏ ఆధిపత్యం కనిపిస్తోంది.